బండ్లగూడ పరిధిలోని ఎల్లమ్మ అమ్మవారి ఆలయంలో న్యూ మహాలక్ష్మి స్టీల్ ట్రేడర్స్ వారి ఆధ్వర్యంలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. బండ్లగూడ జిఎస్ఐ గ్రామంలో శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయము నిర్మించడం జరిగింది. నిన్న మొదటి రోజున అమ్మవారి పూజలు, హోమాలు, ఆరతీలు అవన్నీ కంప్లీట్గా చేయడం జరిగింది. నిన్న కొంతమంది ముఖ్య అతిథులు ఎక్స్ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ గారు అండ్ శ్రీనివాస్ గుప్తా గారు కూడా వచ్చి అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకున్నారు. నిన్నటి రోజు కూడా అన్నదానం అనేది కార్యక్రమం జరిగింది. నిన్న అన్నదానం చేసినటువంటి వ్యక్తి పంగ భుక్షపతి గారు. ఈరోజు మా అన్నగారు తమ్ముడు చాలా మనసు హృదయం ఎటువంటి మనిషి అంటే చెప్పుకోవడం గొప్పతనం కాదు. ఒక 50,000 వెచ్చించి ఈ రోజు 2,000 జనానికి అన్నదానం చేసినటువంటి వ్యక్తి మా బాలరాజు గారు, శ్రీనివాస్ గారు తదితరులు. రేపు అమ్మవారి ప్రతిష్టాపన ఉంటుంది. ప్రతిష్టాపన తర్వాత అన్నదానం ఉంటుంది. ఆదివారం నాడు అమ్మవారి కళ్యాణము, మరి సాయంత్రం బోనాలు ఉంటుంది. అలాగనే ఈ ప్రజలు కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు పెట్టుకొని ఆమె పిలుపుతో జనం ఇలా వస్తుందంటే మేము ఆశ్చర్యపోతున్నాం. ఇంతమందిని అమ్మవారు పిలుస్తుందంటే ఆమె మా యొక్క ప్రజల మీద ఉన్నటువంటి దయాదాక్షిణ్యాలని ఆమె ఎల్లకాలం ఉండాలని ఆమె ప్రాధేయపడుతున్నాం.
ఇక మీదట ప్రతి సంవత్సరం కూడా అమ్మవారి ఊరేగింపులు పూజలు జరుగుతూనే ఉంటాయి. ఈ అన్ని దానాల కన్నా అన్నదానమే గొప్ప అనే ఒక శాస్త్ర ప్రకారంగా ఈ మండు హృదయంతో ఈరోజు ఈ అన్నదానం చేసినందుకు అతనికి మేము ధన్యవాదాలు కూడా చెప్పుకుంటున్నాం. మన రేణుకెల్లమ్మ నిర్మాణ ప్రతిష్టానికి విశేషమైనటువంటి జన గ్రామ పెద్దలు, మరి తదితర కాలనీ ప్రజలు, మరి అలాగే ఈ రోజుకు అన్నదానము రెండో రోజు అయితే ఈ రెండో రోజుకు మాకు అన్నదాన ప్రభువు మా న్యూ మహాలక్ష్మి స్టీల్ ట్రేడర్స్ అటువంటి ప్రొపరేటర్ యాదగిరి గారు, బాలరాజ్ గారు, మరి అలాగే వాళ్ళ బ్రదరు శ్రీనివాస్ గారు, అలీ గారు, మరి అలాగే వాళ్ళ టీం లీడర్లు. మరి వాస్తవంగా అన్నదానం అంటే అన్నదానాల కన్నా అన్నదానమే గొప్ప అనే దాన్ని నిరూపించుకున్నటువంటి వ్యక్తులు మన ముగ్గురు బ్రదర్స్. వాళ్ళు నిజంగా చాలా కష్టపడి పైకి వచ్చి ఎక్కడైనా వాళ్ళు ఎక్కడ కానీ అన్నదానం అనగానే ముందుకు వచ్చేటువంటి వ్యక్తులు వీళ్ళని మరి ఒక్కసారి వీళ్ళకు ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, వాస్తవంగా ఈరోజు కూడా జనం ఇంకా చాలా జనాలు కూడా ఈరోజు బాగా వచ్చారు. అయితే రేణుకెల్లమ్మ తల్లి దీవెనలు అందరికీ చెందాలి. రేపు అలాగే విగ్రహ ప్రతిష్ట రేపు ఉంటుంది కాబట్టి రేపు కూడా అన్నదానం రేపు ఉంటుంది. మా అన్న అధ్యక్షులు తూర్పాటి జయేశ్వర్ అన్న చెప్పిండు, వాస్తవంగా అమ్మవారు రప్పించుకుంటుంది. మేము నిజంగా సేవ చేయడానికి ఉన్నాం మేము అందరం, కానీ రప్పించుకుంటుంది. దానికి తోడు మరి ఈరోజు మాకు ఈ అన్నదానం చేసినటువంటి వ్యక్తులు బాలరాజు గారు, మరి శ్రీనివాస్ గారు, అలీ గారు, వాళ్ళ టీం, వాళ్ళ బృందానికి మరొక్కసారి అమ్మవారు దేవులు ఉండాలని చెప్పి కోరుకుంటూ దీంతో పాటు మరి మన బాలరాజు ఇంకా బాగా అంటే ఆయన చేసే బిజినెస్లో నీతి నిజాయితీ ఉంటుంది. ఆయన దగ్గరికి వచ్చి తీసుకుపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ ఇక్కడ మన ఏరియాలో ఇంత పెద్ద న్యూ మహాలక్ష్మి స్టీల్ ట్రేడర్స్ అనేది ఇది మొట్టమొదటిగా చెప్పాలంటే ఈ ఏరియాలో ఇంత పెద్ద ఏరియాలో వాళ్ళది అనుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన మీరందరికీ పేరు పైన V3 ఛానల్ వారికి మరొకసారి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. జై రేణుకల్లమ్మ, జై మావరాల ఎల్లమ్మ, జై జై. ఇప్పుడు మా ఓనరు మహాలక్ష్మి స్టీల్ ఓనరు బాలరాజ్ గారు మాట్లాడాలని చెప్పి వారికి ఒకసారి అమ్మ కటాక్షము దీవెనలు అందరూ ఉండాలి. నా పేరు బాలరాజ్ అండి, న్యూ మహాలక్ష్మి స్టీల్ ట్రేడర్స్. నా పేరు బాలరాజ్ అండి, మాది న్యూ మహాలక్ష్మి స్టీల్ ట్రేడర్స్ ఆనంద్ నగర్ ఎక్స్ రోడ్లో ఉంది. మేము మా షాపు 2007లో స్టార్ట్ చేసామండి. 2007లో స్టార్ట్ చేసాము ఇక్కడ. నేను 2007లో వచ్చినప్పుడు ఈ షాప్కి 3000 శాలరీకి వచ్చానండి. తర్వాత 2012లో నేను అదే షాప్కి ప్రిపరేట్ అయ్యాను. అంటే అది అమ్మవారి రేణుకాయలమ్మ అనుగ్రహమే నాకు, ఎందుకంటే అది నాకు కూడా తెలుసు. మా ఊర్లో మాది వెంకిరాల గ్రామము, బీబీనగర్ మండలం అండి మాది స్వస్థలము. అక్కడ కూడా ఎల్లమ్మ టెంపుల్ ఉంది. ప్రతి వారం అక్కడ అభిషేకాలు కూడా నేనే చేస్తాను. ఇక్కడ చాలామందికి మా కస్టమర్స్ చాలామందికి తెలుసు, ఎందుకంటే గ్రూప్లో షేర్ చేస్తూ ఉంటాను కాబట్టి. అదేవిధంగా నాకు ఎల్లమ్మ తల్లి అంటే ఇట్లా అన్నదానం గురించి వచ్చిర్రు అన్నగారు, చిరంజీవి అన్న జగదీష్ అన్న వస్తే నేను కాదనకుండా అమ్మవారికి నేను ఎంత చేసినా గొప్పనే అని చెప్పేసి నేను తప్పకుండా చేస్తానన్నా, అది ఎంత ఖర్చు అయినా సరే అని చెప్పేసి ముందుకు వచ్చాను. నాకు అమ్మవారి అనుగ్రహం ఉంటుందని నాకు తెలుసు, అందుకనే నేను ఏ దానికైనా ముందుకు పోతానని ఇంతటితో నాతో పాటు మా శ్రీనివాస్ గారు, ఇంకా షౌకత్, శ్రావణ్, నేను ఫస్ట్ ముగ్గురుతో స్టార్ట్ చేశానండి. ఈరోజు నా స్టాఫ్ 10 మంది అండి. అందరికీ కూడా నేను మంచి ఉపాధి ఇస్తున్నాను, వాళ్ళు కూడా నాకు బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు. నాకు చాలా సంతోషం. ఇంకా కూడా అభివృద్ధి చెందాలి ఎల్లమ్మ దయ వల్ల. మళ్ళీ బ్రాంచెస్ కూడా కావాలని కోరుకుంటున్నాను. జై రేణుకాయలమ్మ.